టీటీడీ తక్కువ నాణ్యతతో పంచలోహ విగ్రహాలు పంపించిందని అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న రామాలయానికి విగ్రహాలు కావాలని 2021లో ఆలయ నిర్వాహకులు నాగరాజు టీటీడీ డీడీలు తీశారు. దీంతో 2023 మార్చి 3న టీటీడీ నుండి కూడా పంచలోహ విగ్రహాలు వచ్చాయి. సుమారు 68.70 కిలోల బరువు ఉన్నటువంటి విగ్రహాలకు 25% సబ్సిడీతో 45,570 రూపాయలను డీడీ రూపంలో చలానా తీశారు. కానీ అనివార్య కారణాల వల్ల విగ్రహాలను స్థానిక రామాలయంలోనే నిర్వాహకులు ఉంచేశారు. అయితే 2 రోజుల క్రితం సీతారాముల కళ్యాణోత్సవం జరిపించాలని విగ్రహాలను బయటకు తీయగా తుప్పు పట్టి పెచ్చులు ఊడిపోయాయి, రంధ్రాలు పడి ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్ట కలిగిన టీటీడీ ఇటువంటి పంచలోహ విగ్రహాలను తమకు అందజేయడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు. రవ్వర్మ, చెప్పండి. ఎస్ఐ తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేసి తద్వారా ఆలయాలకు, అంటే రామాలయాలకు, అలాగే అమ్మవారి ఆలయాలకు, వీటన్నిటికీ హైందవ సాంప్రదాయం కలిగిన ఆలయాలన్నిటికీ కూడా విగ్రహాలు తయారు చేసి ఇచ్చే సాంప్రదాయాన్ని టీటీడీ కొనసాగిస్తూ వస్తుంది. దాదాపు వేలాది ఆలయాలకు పంచలోహ విగ్రహాలు, అలాగే రాతి విగ్రహాలు, వీటిలన్నింటినీ కూడా తయారు చేసి ఇస్తూ వస్తున్నదన్నమాట. ఈ క్రమంలోనే పెద్దతిప్ప సముద్రం మండల కేంద్రంలో భజన గుడిగా ఉన్నట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసి రామాలయంగా తీర్చిదిద్దారు. ఈ రామాలయం తీర్చిదిద్దిన నేపథ్యంలోనే టీటీడీ ద్వారా ఆలయాలు పంచలోహ విగ్రహాలను తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా నిర్ణయించి, అలాగే నాగరాజ్ అనే డోనర్ ద్వారా కూడా దాదాపు 45,000 రూపాయలు, అంటే టీటీడీలో ఆలయాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ మీద టీటీడీ తయారు చేసి ఇస్తుంది. కాబట్టి ఆ నెపంతోనే, అంటే టీటీడీ విగ్రహాలు అంటేనే ఒక విశిష్టత ఉంటుంది, ఒక మన్నిక అనేది ఉంటుంది, ప్రామాణికం అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ప్రజలందరూ కూడా టీటీడీ పవిత్రంగా భావిస్తారు. కాబట్టి తదనుగుణంగానే టీటీడీ శిల్పకళాశాలలో ఉన్నటువంటి ఆలయాలను తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రతిష్ఠించడము, ఊరేగే కొలువు ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ పెద్దతిప్ప సముద్రంలో కూడా 2021లో ఆలయాలను ఏర్పాటు భజన గుడిగా ఉన్నటువంటి ఆలయాన్ని రామాలయంగా తీర్చిదిద్దిన పిదప మూల విరాట్ని ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు, అలాగే కొలువు అంటే ఉత్సవ విగ్రహాల కోసం టీటీడీని సంప్రదించారు. అయితే టీటీడీకి దాదాపు 45,000 రూపాయలకు పైగా చలానా కట్టి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు, సీతారామ లక్ష్మణ ఆంజనేయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 2023లో ఈ విగ్రహాలను తయారు చేసి టీటీడీ అధికారులు అయితే పంపించారు, పెద్దతిప్ప సముద్రం గ్రామస్థానికి పంపించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఉత్సవ విగ్రహానికి అప్పట్లో వాటిని ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో కొలువు తీర్చేదానికి కుదరకపోవడంతోనే వాటన్నిటినీ కూడా, అంటే డోనర్గా ఉన్న వ్యక్తికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయంలో ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి వాటిని ఒక గదిలో ఉంచి తాళం వేసేశారు. అయితే ఇప్పుడున్నటువంటి గత 2 రోజుల క్రితం గ్రామంలో పరిస్థితి అంతా సద్దుమణిగింది. అలాగే గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి రామాలయాన్ని తిరిగి స్వపూజా కైంకర్యాలు నిర్వహించాలి, అలాగే ఉత్సవ ఊరేగింపు నిర్వహించాలని చెప్పేసి గ్రామస్తులందరూ నిర్ణయించుకొని గదిలో పెట్టేటువంటి రామాలయ ఉత్సవ విగ్రహాలను తీసి వాటిని శుభ్రం చేసే క్రమంలోనే వాటిని తీసి చూడగా అన్నీ కూడా ఉత్సవ విగ్రహాలన్నీ కూడా బూజు పట్టడం, అదే కాకుండా వాటికి చిల్లులు పడి ఉండడాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఒక టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే విగ్రహాల తయారీలో ఇలాంటి అకృత్యాలు ఏంటని చెప్పి కూడా గ్రామస్తులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాకుండా ఇలాంటి విగ్రహాలు ఊరేగింపు వల్ల గ్రామానికి అరిష్టం వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ బాగా వాటిని ఎలాంటి ఊరేగింపులకు వినియోగించుకోకుండా పక్కన పెట్టేసి, అలాగే టీటీడీలో పనిచేసినటువంటి స్థపతిలో ఉన్నటువంటి ఏఈఓ వాళ్ళందరినీ కూడా ఇలాంటి విగ్రహాలు తమకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి కూడా గ్రామస్తులందరూ కూడా నిలదీసే పరిస్థితి అయితే నెలకొనింది. అంటే ప్రతిష్టాత్మకమైన టీటీడీలో ఇలాంటి నాసిరకంతో కూడినటువంటి విగ్రహాలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నష్టపోయిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి కూడా గ్రామస్తులందరూ పదే టీటీడీ
అప్పుడు ఉన్నటువంటి శిల్ప కళాశాల నిర్వాహకులు అలాగే స్థపతి నిర్వాహకులను కూడా వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ అప్పుడు ఉన్నటువంటి ఏఈఓగా ఉన్నటువంటి శిల్ప కళాశాలలో ఏఈఓగా ఉన్నటువంటి అధికారులు బాధ్యత వహించగలరని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా పదే పదే ప్రశ్నిస్తున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో 2021లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉండింది. ఇలాంటి వాటి అన్నింటినీ కూడా మన్నిక లేకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా విచ్చలవిడిగా వ్యవహరించారు, ఇష్టానుసారంగా వ్యవహరించారు. దానివల్లనే ఇవాళ ఒక టీటీడీ అంటే విశిష్టత దెబ్బతీసేలా ఇవాళ విగ్రహాల్లో సైతం నాసిరకం విగ్రహాలను తయారు చేసి అవి వాటి యొక్క ఉనికిని దెబ్బతీసేలా వ్యవహరించారని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. వీటి పట్ల పెద్ద తిప్ప సముద్రం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నష్టపరిహారానికి టీటీడీ బాధ్యత వహించాలని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ రవర్.